బాలబంధు శ్రీ బివి నరసింహారావు గారి జీవన రేఖ 7వ భాగం 16/5/20. వర్ణ రేఖ గురించి చెప్తాను. చరణ్ తన బ్రాహ్మణీకంలో ఇలా రాశారు: ఊరు కన్నా, పేరు కన్నా, ఉద్యోగం కన్నా, వంశం కన్నా ముందు కులం సంగతి అనవసర. వర్ణం కులాన్ని బట్టి మిగతా వాటికి గౌరవం అంటగట్టడం ఈ దేశ దౌర్భాగ్యం. సామవేదం జానకిరామ శర్మ గారు నన్ను గురించి ఇలా రాశారు: కులం మతము లేని లలిత దీప్తికి నీవు నిలయమైతివెంత కలిమి నీది అని. నేను రాసుకున్న మతము కులము మాట అసలెందుకు, దేశం జాతి తేడాలెందుకు, మనమందరం మానవులం, ఈ భూమికి వారసులం అని ఆయన రాసుకున్నారు. బాల్యంలో దీని గురించి ఆలోచన రాలా. విద్యార్థి జీవితంలో కూడా ప్రసక్తి లేదు. క్రైస్తవ హై స్కూల్లో చదివాను, బ్రహ్మో కాలేజీలో చదివా. అక్కడ కులం మాట ఎవరి నోట వచ్చేది కాదు. మతం వాసన మాత్రం కొంచెం తగిలేదు. క్రీస్తు బోధలు, బ్రహ్మో బోధలో బ్రహ్మ మతం విగ్రహారాధన ఒప్పుకో, దేవుడు ఆకారం లేనివాడు వాళ్ళకి, భావ నాస్తిక్యం వాళ్ళకి. తర్వాత మన హిందువుల్లో కులానికి మతానికి లంకె అన్న సంగతి తెలిసి, అయినా అది నాకేం పట్టదా, ఇప్పుడు పట్టదనుకోండి. నా చెవులకు బంగారు కాడలుండటం చేత శాస్త్రి గారు అబ్బాయి అనుకున్నా. మా గురువు గారు నన్ను పంతులు అని పిలిచేవారు. వింజమూరి వారింట్లో అందరినీ వరసలు పెట్టే పిలిచేవాడు. ఇతరులందరూ నన్ను వాళ్ళ బంధువుల అబ్బాయి అనుకున్నారు. నా మాట తీరు, రూపం అందుకు అనుగుణంగా ఉంది. విశ్వనాథ స్థానం నన్ను కృష్ణశాస్త్రి గారి మేనల్లుడి కింద లెక్కేశారు. అందుచేత వాళ్ళిద్దరూ నాకు మామయ్యరయ్యారు. హనుమత్ శాస్త్రి గారు మామయ్య, బాపిరాజు మామయ్య. చదలవాడ నరసింహం గారి ప్రభావం పడి మా గ్రామంలోని అన్ని కులాల వారు అన్నదమ్ముల వరుసతో పిలుచుకోవటం వల్ల చిన్ననాడే నాకు ఆ గాలి సోకి. కృష్ణశాస్త్రి గారికి బెదవాడలో పెద్ద సన్మానం జరిగి, ఆ సన్మాన సభలో నాకు పబ్లిక్కుగా ఈ తాలూకాకు చెందిన బివి నరసింహారావు నాకొక మేనల్లుడు అన్నారు. అందరూ నిజమనుకున్నారు. నాట్య వృత్తి చేపట్టి నేను గడించుకుంటున్న రోజుల్లో ప్రజల్లో నా కులం ఆలోచన పాదరై, అయినా బ్రాహ్మణేతర కులాల వారు పిల్లనివ్వటానికి ముందుకొచ్చా. అప్పుడు నా వయస్సు 25. నాకు సంబంధాలు తెచ్చిన బ్రహ్మర్షి వెంకటరత్నం గారి అల్లుడైన తారకం గారు ఆయన వర్ణాంతర వివాహం చేసుకున్నారు. గొప్ప సంస్కారం. వింజమూరి సోదరీమణులు నూజివీడులో కావలసినంత మంది పిల్లలున్నారని, అందులో నాట్యానికి అనుకూలించే పిల్లని ఎంచుకోమని ప్రోత్సహించి, బొబ్బిలి నాట్య ప్రదర్శనకు వెళ్ళినప్పుడు గుమ్మడి పండు లాంటి పండిత్ సంగీత సాహిత్యాలున్న తన కుమార్తె విషయం చెప్పి నాకు ఇదొక పెద్ద బెడదగా తయారైంది. అప్పుడే పెళ్లి చేసుకోనని మేనకోడలు కుదిరి ఉందని చెప్పుకుంటూ ఆ గండం గడుపు వింజమూరి వారి కుటుంబం నేను కలిసి 1937 కలకత్తా గ్రామ్ఫోన్ రికార్డులు ఇయ్యటానికి రైల్లో వెడుతున్నాం. ప్రక్కన కూర్చున్న ఒక తెలుగు ఆడపడుతు నన్ను చూపించి, ఈ అబ్బాయి మీకేమవుతాడమ్మా అని సీతా అనసూయల తల్లిగారైన వెంకటరత్నమ్మ గారిని అడిగి, వెంటనే అమ్మాయి మా అక్కయ్య కొడుకని సమాధానం చెప్పారు. వింజమూరి వారి కుటుంబంలో నేనొక ముఖ్య సభ్యుడుగా చలామణి అయ్యేవాడు. విశాఖ జిల్లా చోడవరంలో అనసూయ సోదరుల్ని నన్ను బ్రహ్మ సమాజం కులం వాళ్ళ కింద జమకట్టి, బ్రహ్మ సమాజంలో కులాల పట్టింపు ఉండదని వాళ్ళ అభిప్రాయం. అంటే మేం కులం లేని వాళ్ళ
1936లో నవ్య సాహిత్య పరిషత్ సమావేశ గుంటూరులో జరిగిన గిడుగు రామ్మూర్తి గారు హాజరైన సంగతి, నేను నాట్యం చేసిన సంగతి ఇదివరకే ప్రస్తావించా. ప్రదర్శనం మర్నాడు గిడుగు పిడుగు గారు పెద్దల మధ్య నేను ఉన్నప్పుడు, ఈ కుర్రాడు బాగా నటించాడు, నాట్యం బాగా చేశాడు, ఇతడు మనవాడేనా అన్న. వెంటనే అక్కడున్న కృష్ణశాస్త్రి గారు, మనవాడే, మా మేనల్లుడు అన్నారు. పంతులు గారు సంతోషించి, నేను ఊరకోక నా అస్య తెలగాణ్య అని బిగ్గరగా, నా అస్య తెలగాణ్య అని బిగ్గరగా, ఎందుకంటే గిడుగువారికి బ్రహ్మ చెవుడు. పక్కనున్న హనుమత్ శాస్త్రి గారు, బాగా అన్నావయ్యా అనగానే, ఆవులు అదంతా మీ చలవే కదా అని సమర్థించుతారు. గిడుగువారు యథాలాపంగా అలవాటు చొప్పున అడిగి ఉండవచ్చు, దానికి అర్థ వివరణ అనవసరం. సంప్రదాయానికి సవరణ సాహసం. నా కుల విషయంలో అందరూ పొరబడటానికి సకారణాలున్నాయి. నా రూపు, రంగు, శుచి, శుభ్రం, ఉచ్చారణ, నేను శాకాహారి కావటం ఇవ్వదు ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని కలిగిస్తా. బ్రాహ్మణ పెంపకం వల్ల నా భాషలో పారిభాషికాలు దొరు. అయితే నేనెన్నడూ బ్రాహ్మణ కృతక ప్రామాణికాన్ని మాత్రం వాడను. కపిలేశ్వరపురం నెహ్రూ గ్రంథాలయ ఉత్సవంలో నా నాట్య విశేషాన్ని మెచ్చుకున్న విశ్వనాథ ఆసుగా చెప్పిన ఒక పద్యంలో, అచ్చు పప్పు లాంటి పప్పులో కారు వారి ఒక పద్యం. పలుమంది సుకవితా పథములు సంగీతాధ్వములకు పోవుచున్నారు ఇలా, నీవో వెలయించుతునుంటి భరత వీధి నొకడవై. 4 ఖాళీల తోట 6 మాత్రల ప్రస్తావన ఉంది. మొదట నన్ను కృష్ణశాస్త్రి కుటుంబ సభ్యుడని అనుకున్నవారు అలాంటి పొరపాటు చెయ్యడంలో వారే బాధ్యత వహి. కాగా బ్రాహ్మణ శాఖలకు చెందని ఎవరైనా పేర్కొనాల్సి వస్తే ముఖ్యం. పుస్తకాలకు ముందు మాటల్లో వారి కులాన్ని తప్పకుండా ప్రస్తావించడం పెద్దల అలవాటు. బీర్నీడి ప్రసన్న కవి విషయంలో, డాక్టర్ వివిఎల్ నరసింహారావు గారి విషయంలో వారలా పేర్కొన్నారు నాకు తెలుసు. విశ్వనాథ వారు చదివి వెళ్ళిన తర్వాత ప్రేక్షకుల్లో చిన్న కలకలం బయలుదేరి నాకు చిత్రమనిపి వెంటనే వేషంతోనే వేదిక మీదకు వెళ్ళి, అయ్యా ఆగండి, చిన్న సవరణ అందిస్తా. తనకు గాని నాకు గాని కులమంటూ లేదంటే పెద్ద మామయ్య గారు నా కుల ప్రసక్తి ప్రశంసా పద్యాల్లో తెచ్చి, ఇది కూడా ఒక ప్రశంసేనా? వారి మేనల్లుడైన నాకు వారి కులం ఉంటుందా? ఇదంతా వారి అల్లరి నైజం. ఎలా కులం నిర్ణయిస్తారు? వృత్తిని బట్టి. మేమిద్దరం విద్యా బోధనా వృత్తి వాళ్ళు. ఆయన కవి, నేను నర్తం. నాది కూడా అల్లరమనుకుంటే అది మామయ్య గారి పోలిక అనుకొని సరిపెట్టుకోండి అని వెళ్ళిపోయా. విశ్వనాథ నా దగ్గరకు వచ్చి ఆ మాటలు మారుస్తూ అని, వద్దండి, అది అలా ఉండాలి. మీరు నాకు చెరగని ముద్రగా జ్ఞాపకముండటానికి అన్నారు. ఆ పద్యం ఇప్పటికీ నా దగ్గర. తర్వాత నిర్వాహకులైన కొల్లిపర సూరయ్య గారు వచ్చి, నరసింహారావు గారు మీరు మా వాళ్ళు అన్న. అమాయక ఈ కొల్లిపర నరసయ్య గారే స్వాతంత్ర సమరయోధులు. ఉయ్యూరు శాసనసభకు ఆయన మొదటిసారిగా శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. కపిలేశ్వరపురం వాస్తవ్యులు. నేను మొదట ఉద్యోగం మోపిదేవి హై స్కూల్లో సైన్స్ మాస్టర్గా పనిచేస్తున్న ఉయ్యూరు హై స్కూల్లో నాతో పాటు చదివిన గండి వాసు అనేటువంటి ఒక స్నేహితుడు సూరయ్య గారి వాళ్ళ నాన్న వాళ్ళు సూరయ్య గారికి మామిడి తోటల నుంచి మామిడికాయలు కోసుకొచ్చి వాగాయి ఊరగాయలు పట్టి ఆయనకి జాడీలు పంపిస్తూ ఉండేవారు. అతడు ఒకసారి నేను గోపిదేవి నుంచి ఉయ్యూరు వచ్చిన సందర్భంలో ఎప్పుడో కలుస్తూ ఉంటాం కదా,
ఏమయ్యా నీకు ఉయ్యూరు రావాలని లేదా అని అడిగారు. ఉయ్యూరు ఎందుకు, నాకు మోబిదేవిలో చాలా హాయిగా ఉంటే చక్కగా హెడ్ మాస్టరు, మంచి వాతావరణం, మంచి పిల్లలు, డిసిప్లిన్ బాగా ఉంది. కొత్తగా నేను సర్వీసులో చేరా అంటే అతను నవ్వడిపిచ్చాడా, ఉయ్యూరుని వదిలిపెట్టి సొంత ఊరిని వదిలిపెట్టి ఎక్కడో పని చేస్తావేమిటయ్యా, ఉయ్యూరు రా, ఇక్కడ కొల్లిపర సూరయ్య గారు మాకు బాగా కుటుంబం నేస్తం వారి దగ్గరికి నేను తీసుకువెళ్తా, నీ ఆయన చెప్తారు ఏం చెయ్యాలో, నీ ట్రాన్స్ఫర్ మాత్రం గ్యారంటీ నాది, నువ్వు రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. సరే ఒకరోజు ఎప్పుడో ఆదివారం నన్ను సైకిలే, అప్పుడేం లేదుగా, సైకిల్ మీద ఇద్దరం డబుల్స్ అనుకుంటా, అతని సైకిల్ మీద నేను వెళ్ళా, సూరయ్య గారికి నమస్కారం చేశా. అతను నా గురించి అంతా చెప్పాడు. అప్పుడు ఆయన అన్నారు, సూరయ్య గారు ఒకటే మాట, ఇప్పుడు జిల్లా పరిషత్ అధ్యక్షులు మాగంటే అంకినీయుడుగా ఆయన ట్రాన్స్ఫర్ ఇవాళ చేస్తే సాయంకాలం లోపల ఎన్ని మారుతాయో ఎవరికి తెలుసు. నిలకడ ఉండేటువంటి మనస్తత్వం ఆయన దగ్గర లేదు. ఎవడు ఒత్తిడి తెస్తే వాడిని ట్రాన్స్ఫర్ చేస్తాం. కనుక కొద్ది 1-2-3 నెలల్లో మనకు కిందమనేని కోటేశ్వరరావు అని రుద్రప్రయాగ కుర్రాడు, నల్లగా ఉంటాడు, చాలా యువకుడు, అతను ఆదర్శాలు కలవ. అతన్ని కాకాని వెంకటరత్నం గారు మేము అంతా కలిపి జిల్లా పరిషత్ చైర్మన్ని చెయ్యాలనుకుంటున్నా, ఆయన మనకు చైర్మన్ అవుతాడు. అప్పుడు మీరు ఉయ్యూరులోనే ఉన్నట్టు మీ డైరీ ఉంటే డైరీలో రాసుకోండి అని అంత ధీమాగా చెప్పాం. నిజంగా వేసవి సెలవులు అవ్వగానే నాకు ఉయ్యూరు ట్రాన్స్ఫర్ వచ్చింది, మోపిదేవి నుంచి మొదటి ట్రాన్స్ఫర్. పాపం ఆ పెద్ద మనిషి అంతవరకు నన్ను వాళ్ళ వాడినని అనుకున్నారు కమ్మారని. కాకుండా పోయా. సూరయ్య గారు నేనిప్పుడు మీ వాడిని కాదా అన్నాను. వారు ఎంతో బాధపడి, ఏం జరిగినా నేను విశ్వనాథ వారికి సూరయ్య గారికి దగ్గర వాడిని, వారి అభిమాన పాత్రనే. విశ్వనాథ వారికి సూరయ్య గారు మహాప్రీతి, ఆయనకి ఎప్పుడు డబ్బులు కావాలన్నా ఈయనే పంపించారు. ఈయన్నే ఒక పాత్రగా చేసి ఒక నవల కూడా రాశారు, పేరేటో జ్ఞాపకం. అది నా కుల విషయం. చాలామంది బి అంటే ఏమిటి అని ఇప్పటికీ అడుగుతారు. భావరాజు అని ఒకసారి ముద్ర పడింది కదా, చెప్పాల్సిన తీరులో అందరికీ ఇంటి పేరు చెబుతూ, అవసరమైతే ప్రవర కూడా చెబుతూ ముద్దుగా మోసగిస్తున్న లోకాన్ని. కాకాని నరసింహారావు అన్నగారు నేను కలిసి ప్రయాణం చేస్తున్నాం ఒకసారి. ఆయన కవి. ఎవరు మా పేర్లు విన్న పెద్ద మనిషి నన్ను చూపుతూ వీరు మీకేమవుతారండి అని అడిగారు. నరసింహారావు గారు అంటే నా కుల విషయంలో ఆయన గారికి అనుమానం లేదన్నాను. ఎటొచ్చి నరసింహారావు గారు నా బాంధవ్యం కావాల్సి వచ్చింది ఆయన, మా తమ్ముడేనండి అన్నారు కాకానాయ్. అయితే బి ఏమిటండి అన్నాడు. వెంటనే నేను దత్తకు పెడితే కే బిగా మారిందా అండి, మారదా అండి అని. అవునండి అవునండి మీ పోలికలు ఒకటేనండి అంటూ సంతృప్తి పడి, కులం వైనం అడిగిన వాళ్ళకి కుక్కిన పేరు చెయ్యటం నాకు కూసు విద్య. భీమవరంలో జరిగిన హేతువాద సభకు ఎర్ర నారాయణ స్వామి గారు అధ్యక్షుడు, నేను వక్తను. ఉపన్యాసంలో మాది గుడివాడ అన్న. ఉపన్యాసం తరువాత అధ్యక్షుల వారితో ఏదో మాట్లాడుతూ ఇంతలో ప్రేక్షకుల్లోంచి ఒక పండులాంటి కుండలాల బ్రాహ్మణుడు వేదిక మీదికి నా దగ్గరికి, అయ్యా తమది గుడివాడన్నారు, బి అంటే ఏమిటండి అన్న. బహుశా బంగారం లాంటి బ్రాహ్మణుడు ఈ హేతువాద వాళ్లలో కలిసి మైల పడిపోయానని, అయినా నా ఇంటి పేరు తెలుసుకుందామని ఆ పెద్ద మనిషి భావించి ఉండవచ్చు. ఒక క్షణం ఆయన వంక చూసి, ఎందుకండి నేనొక హరిజనుండండి అని జవాబు చెప్పి, పాపం ఆ వ్యక్తి మాట్లాడకుండా వేదిక దిగి వెళ్ళిపోయాడు. ఇదంతా వింటున్న నారాయణ స్వామి గారికి ఒకటే నవ్వు. 1957లో పితృ సమానులు గురువులు అయిన లింజమూరి
వెంకట లక్ష్మీ నరసింహారావు గారి సప్తతి ఉత్సవం జరిగితే మద్రాసు వెళ్ళి మహామహుడు ఆ ఉత్సవానికి హాజరయ్యారు. టంగుటూరి సూర్యకుమార్ ప్రార్థనా గీతంపై తమిళ నాయకుడు సుబ్రహ్మణ్యం మాట్లాడారు. నరసింహారావు గారి బావమరిది కృష్ణశాస్త్రి గారు మొదలైన బంధువర్గం మిత్ర సంతతి అందరూ సప్తతి చాలా గొప్పగా జరిగింది. అంటే 70 ఏళ్ల పండుగ. మరుసటి రోజు కృష్ణశాస్త్రి గారి ఇంట్లో బంధువులంతా వెలినాటి తెలంగాణ శాఖల తారతమ్యాల గురించి మాట్లాడుకున్నారు. నేనక్కడే ఉన్నా. అందులో ఒకరు నన్ను, ఈ అబ్బాయి మనవాడేనా అని అడిగారు శాస్త్రి గారు. మనవాడే, పర్వాలేదని శాస్త్రి గారు చెప్పి, నేను అంజశాఖ వాడినైతే బహుశా వారి సంభాషణకు అంతరాయమేమో అని ఆ పెద్ద మనిషి అనుకొని ఉంటారు. నెల్లూరులో ప్రఖ్యాత హార్మోనిస్ట్ అరుణాచలం గారు నన్ను తమ కులస్థుడనుకొని తన కుమార్తెను నాకు ఇవ్వడానికి ఒక మిత్రుడి దగ్గర అభిప్రాయం వెలిబుచ్చారు. నాట్య ప్రదర్శనలు ఇస్తున్న నాది తమ కులమని ఖచ్చితంగా తెలుసున్నట్టు కూడా అన్నారు. దానికి మిత్రుడు కాదులేవయ్యా అన్నారు. అరుణాచలం గారు నా ప్రదర్శనలకు చాలాసార్లు హార్మోనియం వై ఆర్ఎస్ సుదర్శనం గారి రచన విమర్శలంటే నేను ఇష్టపడతా. వారి దగ్గర కొన్నిసార్లు వెళ్ళి సాహిత్య చర్చలు జరిపే మదనపల్లిలో, తర్వాత బెంగళూరు. సతీమణి వసుంధర గారు కూడా మంచి రచయిత. వారింట్లో ఆతిథ్యం తీసుకునే సమయ వసుంధర గారు మీరు మా వాళ్ళే కదా అన్న. తప్పకుండా అన్న. సుదర్శనం గారు కొంచెం ఇబ్బంది పడ్డారు భార్య ప్రశ్న. సుదర్శనం గారి కులం సంగతి నాకు ఎప్పుడూ పట్టల. వారిని తొలిసారి వెళుతున్నప్పుడు ఆర్ఎం చల్లా గారు ఎంతో సంతోషించారు. తప్పకుండా చల్లా రాధాకృష్ణమూర్తి తప్పకుండా చూడాల్సిన వ్యక్తి అని. చల్లా గారు ఒక విశిష్ట వ్యక్తి. కొన్ని విందుల్లో కలిసి పాల్గొన్నప్పుడు ఎస్పి రంగారావు గారికి, ఎంవి కృష్ణారావు గారికి, పెన్ననమనేని కోటేశ్వరరావు గారికి నేను ఎవరై ఉంటాను అన్న అనుమానం కలిగింది. అప్పుడు నేను వారికి చమత్కారమైన కుల వివరణ చెప్పి నవ్వించి ఆశ్చర్యపరిచి వాళ్ళిద్దరినీ మాత్రం మంత్రి కులం, జిల్లా పరిషత్తు కులం వారిగా గుర్తిస్తున్నట్టు చమత్కరించి, ఒకసారి ప్రసాదరాయ కులపతి గారు నా శాఖ నియోగి వైదిక తెలుసుకోవటానికి ప్రయత్నించి విఫలురయ్యారు. నేను బ్రాహ్మణులను నమ్మకం ఉంది, శాఖ కావాల్సి వచ్చింది. ఆయన నరసరావుపేటలో నా సన్నిహిత అభిమాన మిత్రుడు డాక్టర్ ఎం ఉమామహేశ్వరరావు గారు నా కులం విషయంలో తబ్బిబ్బయ్యారు. అనివార్య వారు కుల మత అతీత, నా ఎడ గొప్ప అభిమానం ఉన్నవారు. తణుకులో ఒక రిటైర్డ్ తహసీల్దార్ వారు బి అంటే వివరం అడిగారు. అలా అడిగిన ఆయన కులం శాఖ నాకు తెలుసు కనుక, అయ్యా కరణాలకు ముందు వాణ్ణి అన్న. అర్థం కాలేదన్నారు. కాదులండి మీకు అన్నారు. అసలు కులానికి ఒక అర్థం అంటూ ఉంటేగా కావడానికి. నేను ఒంగోలు ప్రాంతాన హరిజన వివాహాలు ఎన్నో చేయించి, ఒక విద్యాధికుల వివాహానికి గోకా రామస్వామి గారు, ఒంగోలు కలెక్టర్ గారు, బిఎస్ మూర్తి గారి తమ్ముడు ఇంజనీర్ రామచంద్రరావు గారు వచ్చారు. వివాహ నిర్వహణ విధానాన్ని వాళ్ళంతా మెచ్చుకొని వచ్చిన చిక్కల్లా నన్ను రామచంద్రరావు గారు తమ వాడిగా భావించి, మనలో మీలాంటి గొప్పవారుండటం గర్వకారణం అన్న. అప్పుడు నేను అన్నాను, అంబేద్కర్ మనవాడు కాదా, బిఎస్ మూర్తి గారు మనవాడు కాదా అని. సంతోషించారు ఆయన. ఇంకా కలెక్టర్ గారు నన్నొక బ్రహ్మమత అవలంబి అని, నా భార్య మాత్రం తప్పకుండా హరిజన అయి ఉంటుందని భావించారు. ఆ మాట వారే ఎవరితోనూ అన్నారట. నేనెవ్వరినీ కులమడగను.
నా కులం ప్రసక్తి తీసుకురావటానికి ఎవ్వరికి ఏమాత్రం అవకాశం ఇవ్వరు. ఇది మునిమాణిక్య నరసింహారావు గారి శిర్రెత్తించి ఉంది. మేమిద్దరం నెడదవోడు గ్రంథాలయోత్సవానికి ఒక్కరుగా కలిసి రైలు దిగి గుర్ర బండి ఎక్కాం గ్రంథాలయానికి. అప్పుడు బండిలో వారు, ఏమిటండి మీరెప్పుడు ఎవరికి కులం చెప్పరు, ఎందుకా మీ కాంప్లెక్స్ అన్నారు. కాంప్లెక్స్ అనేది న్యూనతాభావాన్ని సూచిస్తుంది. ఇన్ఫీరియారిటీతో పిచ్చివాడు తెలియకుండా అలా నిందాపదం ఉపయోగించి మగమాటం లేకుండా నేను నాకెందుకు కాంప్లెక్స్, నేను వైదికి ముండావాణ్ణ అన్న నరసింహారావు బిక్క చచ్చ. ఆ సంభాషణ యథాతథంగా నా ఉపన్యాసంలో ఉదహరించా కూడా. ఎందరెందరికూ ఎందుకు ఈ కులం జబ్బు నాకు అర్థం కాదు. పాపం నరసింహారావు గారికి నేనంటే అభిమానమే, అలవాటైంది. దెబ్బ తిన్న వారు తెప్పరిల, కొందరు తెప్పరిల. నరసింహారావు గారికి ఇలాంటి అనుభవాలు తన ఉపాధ్యాయ వృత్తిలో ఎదురై ఉంటారు. ఎవరికైనా అన్యాయం అవమానం జరిగితే నా గుండె మండిపోదు. ఏలూరులో ఏర్పాటైన రాయలసీమ కళా పరిషత్తులో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఆ పరిషత్తుకు రాయలసీమ ఉద్దండ పండితులు, కవులు, కళాకారులు వచ్చారు. వేదిక ఎత్తుగా అందంగా తయారు చేసి పండితులకు సత్కారాలు దండిగా జరిగి అధ్యక్షుడు జనమంత్రి శేషాద్రి శర్మ గారు అగ్రవర్ణ కవులతో పాటు ఒక అంచెదుడైన కవికి కూడా సత్కారం చెయ్యాలనుకున్నారా ఉదారు. అతడు ఒక క్రైస్తవ, చక్కగా వ్రాసేవాడు. రాయలసీమ వాడి పేరు జోసఫ్. ఆ పేద కవికి జరిగినటువంటి సన్మానం తీరు చూస్తే ప్రేగులు కదులుతాయి. ఎవరు ఆ ఉన్నత వేదిక మీద సన్మానం అందుకునే అర్హత అతగాడికి లేకపోయి వేదికను నేల మీద ఏర్పాటు చేసి అధ్యక్షుల వారు కుర్చీ మీద ఆసీనులయ్యారు. తన ప్రాంతంలో దిగువ స్థాయి వారు కూడా కవిత్వం చెప్పగలుగుతున్నారని, అట్టి వారిలో ఒక్కరికైనా సన్మానం సంకల్పించానని చెప్పారు అధ్యక్షులు. క్రైస్తవ కవి వచ్చి అధ్యక్షుల వారికి అల్లంత దూరం చేతులు కట్టుకొని నిలబడ్డారు. ఇద్దరు ఖద్దరు శాల్వా కవికి కప్పకుండా అధ్యక్షుల వాళ్ళు అలా ఎత్తి పడేశారు. కవి దాని చేతులతో అందుకొని ఇలా మాట్లాడారు. మహాశయులారా, మాకు కులం లేకపోయే, సంఘంలో గౌరవం లేకపోయినా నా ఎడ ఈ మాత్రం ఔదార్యం చూపించినందుకు కృతజ్ఞుడిని. ఇదంతా మిత్రులం నేను కనకరామ బ్రహ్మం రామకృష్ణారెడ్డి చర్చించు. ఆ రాత్రి నా నాట్య ప్రదర్శన నాకు ఎంఆర్ అప్పారావు గారి సన్మానం అధ్యక్షులు చెయ్య. పగలు ఒక ప్రచారం గాలిలో వదిల కావాలి. దానికి కారణం నేనే. అదేమిటంటే నా తల్లి ఒక బ్రాహ్మణ స్త్రీ అని, తండ్రి బ్రాహ్మణేతరుడని ఆ నోట అది పాకించేటు చేశారు. రాత్రి నాకు జరిపించిన సన్మానం ఒక చిత్రం కావాలని చేసి స్వర్ణ పథకం పెందుతో చీర మీద అలంకరించాల్సి వస్తే వద్దన్న పళ్ళెంలో సోని పోసి 116 రూపాయలు చేతికి అందించబోతే పళ్ళెం జారి కింద పడేట్లు చేశారు. అనంతరం పెద్దలను ప్రేక్షకులను ఉద్దేశించి ఇలా సహృదయులు సంస్కారులైన పెద్దలారా, మధ్యాహ్నం ఒక అంత్యజుడైన కవికి సన్మానం విలక్షణంగా జరిపించారు. ఆ ప్రాంతేయుని కులం లేని వాణ్ణి అయిన నాకు ఈ స్త్రీ వేషంలో ఉన్నవారు ఈ విధంగా తాకి సన్మానం చేయటానికి పూనుకున్నారు. ఇదే న్యాయము. ఈ కార్యక్రమ బాధ్యత వహించిన సాయి భక్తులు కలగల నాగభూషణం చౌదరి గారు,
రాయలసీమ కవి పండితులు ఆలోచించాలి. 1945 సంవత్సరం నాటి సంగతి. ఈనాడైతే ఇలాంటి అవమానాన్ని ఎవరు సహించరు. కాలం మారింది. కుల విచక్షణ ఇంకా పాటింపబడుతూనే ఉంది. గుంటూరు కమ్మ హాస్టల్ వార్షికోత్సవాన్ని యలవర్తి రోసయ్య గారు, వార్డెన్ డాక్టర్ కాసర్నేని సదాశివరావు గారి అధ్యక్షులుగా సంజీవ దేవుని నన్ను వక్తలుగా పిలిచారు. మాట్లాడాను, వెళ్ళిపోయాను. ఇది జరిగిన కొంత కాలానికి ఖద్దరు వస్త్రధారణ చేసిన పౌరుడొకడు ఏలూరులో నేను ట్రైనింగ్ స్కూల్కు వెళుతుండగా కనపడి ఆపి నన్ను, మీరు నరసింహారావు గారు కాదు కదూ, ఈ మధ్య గుంటూరు కమ్మ హాస్టల్లో మాట్లాడారన్న. అవునండి అని. ఏమీ లేదండి, మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలని ఉంది అన్న. అడగండి, పెద్ద ప్రశ్నే అయినా. వారిని రోడ్డు పక్కకు తీసుకు మీరు మాట్లాడి వెళ్ళిన తర్వాత మాలో ఒక వాదం బయటపడిందండి. కొందరు మీరు బ్రాహ్మణులు, కొందరు మేము మనవాళ్ళి అని వాదించు. అదా ప్రశ్న అని ఒక్క క్షణం వారు. సదాశివరావు సంజీవదేవి గారుల విషయం వారికి సందేహం రాల. ఇద్దరు కమ్మారు. మా ఒక్కడి విషయంలోనే వచ్చింది. అయ్యా, అసలు మీ కమ్మ హాస్టల్ ఎవరు మాట్లాడతారండి అని ఎదురు ప్రశ్న వేసి ఆయన అనుమాన నివృత్తి చేశారు. అది కావాలండి అని సంతోషంగా ఆ వ్యక్తి సంతోషించారు. రామచంద్రపురం 2వ పరీక్షాధికారి ఉద్యోగం చేసే కాలంలో ఉపాధ్యాయులెవరికీ నా కులమేంటో తెలియదు. నేను ఎవరికి చెప్పే అవకాశం ఇవ్వాలి. అందరితో చనువుగా ఉండేవి. అందరి ఆతిథ్యం స్వీకరించినట్లే విచక్షణ లేకుండా శాకాహారమే తీసుకునేవాడిని అన్ని చోట్ల. ఒక నియోగి పంతులు మీద అతను ఇన్సూరెన్స్ పనిలో పడి వృత్తి ధర్మం ఉపేక్షిస్తున్నాడని కాగితం వచ్చింది నాకు ఫిర్యాదు. ఆ రిపోర్టు చేసింది ఆయన జ్ఞాతి. ఆ కాగితం నా విచారణకు వచ్చి సదరు ఉపాధ్యాయుడు నా వల్ల తనకు కీడు జరగవచ్చనని ఊహించి నా మీద ఒక ప్రచారం లేవదీశారు. నాకు కులం లేదని, నేను కులం పేరు చెప్పనని, ఎప్పుడూ వెనకబడిన జాతుల పంతుళ్లను వెంటేసుకు తిరుగుతానని. నిజానికి నేను ఆ రేంజ్లో మెక్లారిన్ హై స్కూల్లో నాతో చదివిన క్రైస్తవ ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉండేవారు. వారు నన్ను తరుస్తూ కలుస్తూ ఉండారు. ఈ ప్రచారం సంగతి ఉపాధ్యాయుడు ఒకడు నా చెవిలో నెమ్మదిగా ఊదారు. పర్వాలేదు, దానికి సమాధానం ఉపాధ్యాయ కేంద్ర సమావేశంలోనే నేను చెబుతానన్నాను. ద్రాక్షారామం ఉపాధ్యాయ కేంద్ర సమావేశానికి వెళ్ళా. ఉపాధ్యాయులంతా నేను లేచి ఇలా మొదలుపెట్టి, ఉపాధ్యాయ సోదరులారా, నా పుట్టుకకు ఇంతవరకు ఎవరికి ఎలాంటి కితాబు ఇవ్వదు. నా నాట్యాన్ని చాలామంది ప్రశంసించిన మాట నిజం. ఒక సహృదయుడైన ఉపాధ్యాయుడు ఈ మధ్య నా కులానికి వెలగట్టినట్లు అంటే వేములవాడ భీమ కవి పుట్టుకకు ఇచ్చినంత ఘనత నా పుట్టుకకు ఇచ్చి ఉంటాడు. అతనికి ధన్యవాదాలు. ఈ మాటలు నన్ను అందరూ దిగ్భ్రాంతి చేసి నా మాటల్లోని అంతరార్థం కొందరికి ప్రచారం లేవనెత్తిన పెద్ద మనిషి అర్థమైంది, తబ్బిబ్బుపడ్డా. అలాగే నా విచారణ వల్ల ఆ ఉపాధ్యాయుడు ఎలాంటి నష్టం కలగలే. అతడు సిగ్గుపడ ఎప్పుడు ఆతిథ్యమీయని అతడు ఒకసారి గౌరవంగా వంట ఇంట్లో ఆతిథ్యమిచ్చి తన పశ్చాత్తాపాన్ని నా ఎదుట క్షమించండి కోరి. దానికేం రండి, పర్వాలేదు, మీ తప్పు ఏముంది, కులం గొప్పదనాన్ని పాటించే సంఘానిదే తప్పు, కానీ మీరు మహాత్ములండి అన్నారని శ్లాఘిస్తూ రేంజ్ ఉపాధ్యాయులందరిలో ఒక చిన్న చలనం చైతన్యం కలిగింది ఈ సంఘటన వల్ల. చివరి చిన్న రసవత్తర ఘటన. కొన్నిసార్లు హేతువాద ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్న విజయవాడ మాంటిసోరిలో జరిగిన హేతువాద సభలు ఉపన్యసిస్తూ జాబాలి గీతం వినిపించి
వర్ణ వ్యవస్థ మనిషికి మనిషికి మధ్య అడ్డు గోడలా నిలిచిందని, మా బంధువులు అన్ని కులాలు ఉన్నారని, ఇందులో నాకే కులం అంటగడతారని ఒక తిరుగులేని ప్రశ్న ప్రేక్షకులకే సంధించా. అంతలోనే ప్రేక్షకుల్లోంచి ఒక యువకుడు లేచి వీరోచితంగా, నీ పుట్టుక కులం ఏమిటని ప్రశ్న. పాపం ఆ యువహేతువాది పచ్చబుట్టు లాంటి కులం పుట్టుక వల్ల వస్తుందని భ్రమలో ఉన్న. అప్పుడు నేను నవ్వుతూ, బాబు కోపగించదు, నువ్వు అడిగింది తప్పకుండా చెబుతా విను. నాది వ్యాకులం, అంటే లేని కులమని. ప్రేక్షకులు బిందు మిట్టేటట్టుగా చప్పట్టు తెరిచారు. కులం గొడవ ఇంత జరిగి నా వృత్తి జీవితం, కళావృత్తి జీవితం, ఇదంతా నాకు ఒక వివేచనకు విజ్ఞతకు కారణమై, ఎవరికి ఇలాంటి అన్ని అనుభవాలు కలిగి ఉండదని నాకు గర్వం. హేతువాదం, భావ వికాస ఉద్యమం అంటూ వేదికలెక్కి ఉపన్యసించేవాడు ఈ కులం పుట్టుపూర్వతాలు గట్టిగా అధ్యయనం చెయ్యాలి. ది మెనేస్ ఆఫ్ హిందూ ఇంపీరియలిజం స్వామి ధర్మతీర్థ వ్రాసింది చదవ. సంఘాన్ని చూడ, ప్రభుత్వ పోకడులు కనిపెట్ట. ఏ పాపం ఎరగని పసిపాపల మీద ఈ కులమత సంప్రదాయ ఛాయలు పడకుండా ముందు ఇళ్ల పేర్లు తొలగిస్తే కొంచెం మేలు కలుగుతుందని. తొలగించేదెవరు? ఎవరికి వాళ్ళు. మనసులో ఉండి కులభావం ముందు పోవాలి. ఇది అన్నిటికీ ముఖ్యం. తర్వాత రేఖ, పరిచయ భాగ్య రేఖ. నడివీధుల్లో నా ఇల్లుండటం ఇష్టం, నలుగురిని నేను కలుసుకోవడం ఇష్టం, మనసిచ్చి వారితో మాట్లాడటం ఇష్టం. నా పరిచయ విస్తృతి కొంతవరకు విదితమైంది కదా. నాకు పరిచయస్తుల వేల సంఖ్యలో ఉంటారు, అన్ని తరాల వాళ్ళు, అన్ని తరహాల వాళ్ళు. పరిచయం కేవలం పరిచయంగా ఉండిపోతే లాభం లేదు. అది 10 కాలాల పాటు ఒక భాగ్యంగా ప్రయోజనం సాధించి సాహితీ స్రష్టల, విద్యావేత్తల, కళాశిల్పుల, విజ్ఞాన ధనుల, సంస్కార ప్రియుల, హేతువాదుల, అభ్యుదయవాదుల అందరి పరిచయం నాకు ఉంది. స్త్రీలు పురుషులు అందులో ఉన్నారు. పరిచయానికి స్నేహానికి మధ్య గీత గీయటం సాధ్యం కాదు. పరిచయం వృద్ధి చెంది స్నేహంగా మారుతుంది. పరిచయాన్ని పదిలంగా పెంచుకోవడం నాకు అలవాటు. అదేమిటో చిన్ననాటి నుండి ప్రతి హృదయ ఆవరణలు మల్లె తీగల అల్లుకోవడం నాకొక సహజ వ్యాపారమై, చిన్నప్పుడు ఆటల పాటల అల్లరితో పిల్లల్లో లీనమయ్యేవ. ఇంటికి ఏ బంధువు వచ్చినా వెళ్ళిపోతుంటే నా మనసు వారి వైపే లాగే వ్యంగగా ఉండే. కాకినాడలో వింజమూరి వారితో నా సంబంధం అనురాగ సంబంధం. దాని విలువకు వెళ్ళలేదు. ఇక్కడ చూపించింది సంగీత బాణి, జానపద సంగీత నా ప్రాణ సమానం. అక్కడ విజృంభించింది నా లయ తాళగతి. అక్కడ నా భాషకు రూపుదిద్దుతో నా భావాలు సానదే. కృష్ణశాస్త్రి గారి దేవిది వచ్చిపోయే కవులకు అంతుండేది కాదు. వారందరితో నాకు విద్యార్థి దశలోనే సంసర్గం ఏర్పడి ఎన్నో విషయాలు ఆ కవులు చర్చించుకోవడం చెవులు రిక్కించుకొని వినేవి. నవ్య సాహిత్యోద్యమం బాగా ప్రచారంలోకి వచ్చిన రోజులు. నవ కవులంతా హాజరయ్యేవ. చలం, శ్రీశ్రీ, గోర,
పాలగుమ్మి, మల్లవరపు, రాయప్రోలు, కాటూరి, విశ్వనాథ, వేదుల, తల్లావజ్జల, ఇంద్రగండి ఇలా చాలామంది ఉండే. ముద్దు, కృష్ణ, తిరుపతి గారులు ఎప్పుడూ అక్కడే ఉండే. నండూరి సుబ్బారావు గారు ఎప్పుడైనా వచ్చారు. ఉమర్ ఆదిషా కవి గారు పీఠాధిపతి అయిన పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు వచ్చి, ఇప్పటికే నేను అనార్కలి పాత్రధారిగా నర్తకుడిగా నేను పేరు తెచ్చుకున్నాను కనుక నవకవులందరూ నా మీద ప్రేమ అభిమానాలు చూపించేవారు. నవ్య సాహిత్య పరిషత్ సమావేశాన్ని కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, మద్రాసుల్లో జరిగిన నాయన్ సుబ్బారావు గారు, వావిరాల సోమయాజులు గారు, శలం, దీక్షిత్, రాయప్రోలు మొదలైన వాళ్ళు పాల్గొనేవారు. వారి వారి కవితలు చదివారు, సాహిత్య ఉపన్యాసాలు చేసేవారు. వారందరితో నాకు పరిచయం. నేను ఇంటర్ చదువుతున్న కాలంలో వేసవి సెలవులకు అమలాపురం తాలూకా గంగల కుర్రు అగ్రహారం మకాం పెట్టేవాణ్ణి కొన. కొంపెల్ల జనార్దన్ రావు గారి అక్క చావలి బంగారమ్మ గారు కవులందరి మధ్య చిన్న ఆసనం మీద కూర్చునేవాడు. సభ తీర్చి ఈమెను గురించి హసంట జానకరాం గారు చాలాసార్లు చెప్పారు. జనార్దన్ రావు గారు, వారి అన్న సూర్యుడు గారు, ఆసంట జానకీరాం, మల్లంపల్లి సోమశేఖర ధర్మ గారు చుట్టూ కూర్చోలేరు. ఇంకా కవిగోష్ఠి మొదలు. మధ్య మధ్య నా పాటలు, సూర్యుడి గారి పాటలు, బంగారమ్మ గారు చక్కని భావయుక్తంగా పాటలు. ఆ పాటలన్నీ కాంచన విపంచి అనే కావ్య రూపం ధరించాయి. బంగారమ్మ గారి దత్తత తల్లిగా భావించుకొని ఒక మంచి గీతం రచ. ఆమెపై నేను ఆంధ్ర జాతీయ కళాశాలలు 1926 బందర్ కొద్ది రోజులు విద్య నేర్చినప్పుడు తెలిదేవర బుచ్చి వెంకట చలంతో పరిచయం కలిగి అతడు నా జీవితం తొలి మలుపులోకి తోడ్పడు. రాజమండ్రిలో చిన్ననాటి నా చెలికాడు పాలెపు వెంకట్రావు చిరస్మరణ. నన్ను చూసి అతడు పొంగిపోయేవాడు. గోదావరిలో నా పక్కనే స్నానం చేసి ఫిట్టు వచ్చి మునిగిపోయాడు. ఆ సంఘటన నా లేత గుండెని ఎంతో కలచివేసి, నాకు కొందరి గృహాలు శాంతి నిలయ, ఆనంద సదనాలు. అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ 2-3 రోజులు వారితో తీయగా కాలక్షేపం చేసేవారు. చిలకలూరి పేటలో శ్రీ ధూళిపాళ శ్రీకృష్ణమూర్తి గారితో 40 సంవత్సరాల సత్సంబంధం ఉండేది. డాక్టర్ జక్కంపూడి సీతారామారావు, డాక్టర్ కె రంగారావు, వాణి రంగారావు, స్థానిక కళాశాలల బోధనా బృందం ప్రిన్సిపాలులందరితో పరిచయం. కృష్ణమూర్తి గారి చిలకలూరిపేట పక్కనున్న గణపవరం చక్కని ఇల్లు కట్టుకొని ఉన్నారు. వారు స్నేహశీలి, కళాభిమాని, మంచి ఆతిథేయం. నెలకు ఒకసారైనా వారిని చూడటానికి వెళ్ళేవారు. వారి కుటుంబ సభ్యులు వారి వంటి వారు. కృష్ణమూర్తి గారు, వారి కుమారుడు కాంతయ్య గొప్ప ఫోటో ఆర్టిస్ట్. డాక్టర్ ఎం ఉమామహేశ్వరరావు గారు పేరు గడించుకున్న వైద్యుడు. నరసరావుపేట అభ్యుదయ భావాలున్నవు. నాకు అమూల్యమైన ఆంగ్ల గ్రంథ సంపుటాలు బాల సర్వస్వాలు ఇచ్చి మహోపకారం చేశారు. అక్కడే స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్న చలం అభిమాని విశ్వం నాకు నచ్చిన అతను చలంగారి మనమరాలు కాకాను వివాహమాడారు. వారికి ఒక కుమార్ పి సాంబశివరావు, గోపీచంద్ గారులు నా నేస్తాలే. వీరందరితో ఆసక్తికరమైన కాలక్షేపం నాకు దొరుకుతుంది వెళ్ళినప్పుడల్లా. చీరాల్లో హేతువాద సంబంధకులు రావిపూడి వెంకటాద్రి, ఎన్వి బ్రహ్మం, రాజారెడ్డి గారు ముగ్గురు రాయిస్ట్ హేతువాద ఉద్యమంలో కృషి చేస్తారు. వెంకటాద్రి గారి దృష్టి వెడల్పు, బ్రహ్మం గారి దృష్టి లోతు అని గ్రహి వీరిద్దరూ విలువైన గ్రంథాలు రాసినవారు. ఇద్దరూ బాల్య స్నేహితులు. సత్తెనపల్లిలో ఒక హరిజన బాలికా గృహం దక్షతతో నిర్వహించిన త్రిపురనేని సాధువమ్మ గారు తన గురువు గారి సంస్మరణ ఉత్సవానికి నన్ను ఉపన్యసించవలసిందిగా పిలిచారు.
ఆమె చాలా గట్టి మనిషి. అప్పుడే నేను వావిలాల గోపాలకృష్ణయ్య గారితో, ఆవుల మూర్తి గారితో పరిచయ భాగ్యాన్ని పొందా. ఆ ఉత్సవానికి పండిత బోడేపూడి వెంకట్రావు గారు కూడా, ప్రాథమికోపాధ్యాయుడు కవి జాషువా గారి తొలి గురువైన బీర్నేడి మోషే గారి మధుర కవిత్వాన్ని అక్కడే ఆస్వాదించారు. ఆయన పంపిన పద్యరత్నాలు ప్రశంసా రేఖలో తోడు. అమరావతి కాలేజీ డాక్టర్ వావిలాల్ సుబ్బారావు చలం మీద పరిశోధన చేసి తెలుగు హెడ్, ప్రథమ శ్రేణి డాక్టరేట్ పట్టా అందుకున్న నిశిత విమర్శకాగ్ర, నాకిష్టమైన చెరిక. ఆయన విద్యార్థి దశ నుండి ఎరుగు. అతనితో నా కాలక్షేపం హాయిగా ఉంది. అతడి విలువైన ప్రశంసావాక్యాలు మరొక రేఖ. ఊకినేపల్లి నివాసి కవి, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ రావెళ్ళ వెంకటరామారావు నా మీద పెద్ద అభిమానం. నన్ను ఒక గీతంలో సత్కరించారు. ఖమ్మంబెట్టులోని డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి గారితో నాకు పరిచయం. రాధాకృష్ణమూర్తి గారు మంచి మేధావి, రాజకీయ పరిజ్ఞాని, విద్యాభిమాని, పేదల పాలిటి కల్పవృక్షం. ఆయన అటు వెళ్ళినప్పుడల్లా ఆయన్ని కలుస్తూ ఉంటా. వారికొప్పుడు ఆదర్శ గురుకులం స్థాపించి ఇప్పుడు నడుపుతున్నారు. ఏలూరులో కవిమిత్రుల లేక ఎంకిపాటల నందూరి సుబ్బారావు, దత్తతి కుమారుడైన భావరాజు వెంకట సుబ్బారావుతో పరిచయం. భావరాజు సుబ్బారావు గారికి నా మీద పుత్ర వాత్సల్యం. తెనాలిలో ఆవుల గోపాలకృష్ణమూర్తి గారు ఆత్మీయ. రాయిని లోతుగా అధ్యయనం చేసి రామస్వామి గారంటే అమిత గౌరవం. నా బాల సాహిత్య కృషికి ఎంతగానో మెచ్చుకున్న గోపాలకృష్ణమూర్తి గారు నీకు సాగు లేదు అని నన్ను ప్రోత్సాహపరిచిన వాడు. జీవి కృష్ణారావు గారి దగ్గర బాగా ఎరుగు. వీరిద్దరూ ఇప్పుడు లేరు. ఈనాడు తెనాలిలో ఉన్న సన్మిత్రుడు గొళ్లపల్లి సత్యనారాయణ గారు ఋషితలు. పిల్లల విద్యా వికాసానికి అరవింద కాన్వెంట్ నడుపుతున్న అన్నపురెడ్డి వెంకటేశ్వరరావు రెడ్డి గారు కళాశాల లెక్చరర్. మంచి మేధా సంపత్తి కలవాడు. బౌద్ధాన్ని బాగా అధ్యయనం చేసిన వాడు. విలువైన పుస్తకాలు రచించారు. మేము ఉయ్యూరు తీసుకొచ్చి ఆయన సన్మానం చేశాం. సాహితీ మండలి తరఫున మైనేని గోపాలకృష్ణ గారు ఆ ఖర్చంతా పెట్టుతారు. జనస్వామి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇంకో హిందీ, సంస్కృత, తెలుగు భాషలు తెలిసిన తత్వశాస్త్రం పరిశీలించిన ఉత్తమ వ్యక్తి. వీళ్ళు ముగ్గురు నాకు మూడు మూర్తులుగా గౌరవ భార్య. డాక్టర్ కొత్త రవీంద్రబాబు హితశ్రీ గారు నాకు సాహితీ బంధువు. డాక్టర్ ధోనేపౌడి రాజారావు గారు కూడా నన్ను అన్నిటా ఆకర్షించిన మహావ్యక్తి. కారుణ్య కలి పాటిబండ దక్షిణామూర్తిగా, దేవుడైన మానవుడిగా ఆయన కనపడు. గుండె పరీక్షలో దిట్ట. స్నేహానికి మంచి విలువ ఇస్తారు. బీదలను ఎంతో దయగా చూస్తారు. ఏనాటిదో ఈ మైత్రి నా ఎడ ఆయన గారి అమితమైన గౌరవ అనురాగం. వారిపై ఒక గీతం వ్రాసుకొని నా మాన్యశ్రీలు కావ్యంలో చేర్చ. చక్కని భాషా అభినివేశం కలవ. వైద్యానుభవంలో వ్యాసాలు రాశారు కూడా. తీరిక లేని వృత్తి ధర్మం వారు. తెనాలి ప్రక్కన జాగర్లమూడి నాకు కొంత సంవత్సరాల పూర్వం యాత్రాస్థలం. జంపాల శ్యామసుందర ప్రసాద్ శ్యామయ్య గారు కవి పండితులకు, కళాకారులకు పెద్ద కాకర్ష. వారు నిశితమైన విమర్శన దృష్టి కలవ. నిర్మల మనసు, దయార్ద్ర హృదయం. ఏటుకూరి వెంకటనరసయ్య గారి నాకు వారాల తరపు బిడిది వారి. వారు లేని లోపం నాకే కాదు,
ఆ గ్రామానికి స్పష్టంగా కనపడుతుంది. అంతర్జాతీయ నర్తకుడు కోరాడ రామకృష్ణ నరసింహారావుతో బివి నరసింహారావు గారు ఫోటోలు పితృ సమాహర్ పద్మశ్రీ వివిఎల్ పెంచమూరి వెంకటలక్ష్మీ నరసింహారావు గారు, శ్రీరంగం నారాయణ బాబు, డాక్టర్ సదాశివరావు వై రోసయ్య యలవత్, కుమారి ఆశా, డాక్టర్ గారి పిల్లలు వీళ్ళంతా. అరుణోదయ నాట్య మండలి విజయవారి వార్షిక సమావేశంలో శంకర కనకారావు, జగ్గయ్య, ఆచార్య ఆత్రేయ, వేణుగోపాల్, కుమారి సావిత్రి గారులతో. పెద్ద కుమారుడు బివి సుబ్బారావు, కుమార్తె నాగసుందరి మణితో. అంతర్జాతీయ నర్తకుడు కోరాడ నరసింహారావు గారితో. గురువుగారు పితృ సమానులు పద్మశ్రీ వివిఎల్తో. శ్రీరంగం నారాయణ మళ్ళీ రిపీట్ అయిందని. భీమునిపట్నంలో సౌరీస్ ఆమె బృందంతో, తెలంగాణ అమ్మాయి. శిష్యుడు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి, మిత్రుడు రాంభట్ల కృష్ణమూర్తితో. నెల్లూరి అనార్కలి నాటక బృందం ఫన్ డాక్టర్ చంద్రశేఖరంతో. విశాఖలో సోడవరంలో అనార్కలి నాటక బృందంతో. డాక్టర్ రామరాజు, బిఆర్ మోహన్ శిష్యురాండ్రు వీళ్ళంతా. శిష్యులు పివి నరసింహారావు, శ్యామలరావు, గోపీచందు, ఎంవిఎస్ రామారావు, బివి కృష్ణారావు, అత్తోటి రత్నకవి, ఆవుల గోపాలకృష్ణమూర్తి వంటి వాళ్ళు అనేకులు ఆయన దగ్గరకు వచ్చిపోయారు. రాజమండ్రిలో దామర్ల చిత్రకళా సంస్థ స్థాపి దాని శిక్షణాలయంగా పెంచి ప్రాణప్రతిష్ఠ చేర్చిన వరదా వెంకటరత్నం గారు. వారిని 1936 నుంచి 1938-39లో బిఈడి చదివినప్పుడు తరచుగా వారి దగ్గరకు వెళ్ళేవారు. చిత్రకళ మర్మాలు వారి నుండి వారు ట్రైనింగ్ కళాశాలలో చిత్రకళ ఉపాధ్యాయులుగా పనిచేసి అధ్యాపకులు, లెక్చరర్. 40 నుండి 43 వరకు, 46 నుంచి 47 వరకు నేను ట్రైనింగ్ కాలేజీ మోడల్ స్కూల్లో పనిచేసి. వెంకటరత్నం గారు నేను చలం గ్రంథాలు చదవటం, ఆంగ్లంలో హెర్బర్ట్ రీడ్ లాంటి వారు చిత్రకళపై రాసిన గ్రంథాలు పరిశీలించడం జరిగింది. వారందరికీ చిత్రకళా శిక్షణ గరిపి పైకి తీసుకువచ్చి వారి శిష్యుల్లో ముఖ్యులు హరిశ్చంద్ర శర్మ, సీతారామాచార్యులు, హెచ్వి రామ్ గోపాల్, పిలకా నరసింహమూర్తి, రాజాజీ వీళ్ళందరి గురించి మనం రాశాం. వారందరివి నేను. రామ్ గోపాల్ 2-3 రేఖాచిత్రాలు నా విచిత్రి. 1947 ప్రాంతంలో మద్రాసు నుండి చిత్రగారు నడిపిన ఆంధ్ర శిల్పి చిత్రికల్లో సంజీవదేవి గారి కళా వ్యాసాలు మొదటిసారి చూసి వెంకటరత్నం గారు నేను ముగ్ధులమయ్యా. మా ఆనందాన్ని ఆయనతో ఒక లేఖలో చెప్పాం. వారు వెంటనే జవాబు రాశారు. మా ఇద్దరిని రేఖలో నాట్యగతిలో తాను ఎరుగున్నట్టు రాశారు. తర్వాత నేను తుమ్మపూడి వెళ్ళడం, ఆయన సన్నిహితత్వం పెరగడం. ఆ రోజుల్లో రాజమండ్రి మున్సిపల్ హై స్కూల్లో 2nd గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తాను. చేబ్రోలు వెంకటచలం జలమయ్య వారి కుటుంబంతో పరిచయం. జలమయ్య గారు ఒక పవిత్రమూర్తి, ఆదర్శ ఉపాధ్యాయుడు. కళలన్న సంస్కరణమన్న వారికి అభిమానం. వారిద్దరి కుమార్తెలు సీత బ్రాహ్మణులకు నేను నాట్యం చెప్పాను. జలమయ్య గారి అందరూ బాబా గారని, నేను అలాగే అనేవాడు. జలమయ్య దంపతులు నన్ను పుత్రుడిగా ఎంచి ప్రేమించి వారి శిష్యుడు సత్తివాడ సూర్యనారాయణ కూడా జలమయ్య గారికి పుత్ర సమ. జలమయ్య గారి కుమారుడు భాస్కరరామ వాడియాన్ అన్న అనిపించేవాడు. సీతా బ్రాహ్మణులు వాడియా సిస్టర్స్ అనే పేరుతో నాట్య ప్రదర్శనలు ఇచ్చి
ఖ్యాతి గడించారు. బ్రహ్మణి వివాహం చేసుకొనింది మాదిరెడ్డి నాగేశ్వరరావు. మోడల్ హై స్కూల్లో నా విద్యార్థి. శ్రీమంతుడు, బుద్ధిమంతుడు. బ్రహ్మణి నాగేశ్వరరావుకు 3 కుమార్తెలు, కొడుకు. అందరికీ వివాహాలైనాయి, సంతానం. ఇప్పుడు బ్రహ్మణి నాగేశ్వరరావు అవ్వా తాతలే. ఇప్పుడు నేను రాజమండ్రి వెళ్ళిన నా బస వారింట్లోనే. ఇద్దరు నన్ను గురుభక్తితో కురుస్తారన్నది అతిశయోక్తి. మాదాసు పిచ్చయ్య, ఎస్బీ మార్కెటింగ్, హైదరాబాదులో మకాం, ఉయ్యూరులో తామ్మ. మెయిన్ రోడ్లో ఆయన థియేటర్ నిర్మించాడు. ఇక్కడ ఆయనకు ఒక ఫౌండరీ ఉండేది, పిచ్చయ్య ఫౌండరీ అంట. వాళ్ళ అబ్బాయి నాకు మంచి మా శిష్యుడు కూడా. పుట్టింది మా గ్రామం పక్క వడ్లమన్న. పెరిగింది, విద్య అభ్యసించింది కవితావరంలో. తాండవలక్ష్మి థియేటర్ యజమాని. పుట్టుకతో వినయసి, సౌమ్యుడు, వివేచన కలవ. పెద్దలంటే మంచి మనన. మా దేవాలయానికి 10,00,000 రూపాయలు విరాళం ఇచ్చిన సాహిత్యాభిమాని. నన్ను మామయ్య గారు అని పిలుస్తారు. కవిత్వపు పోకడలు అతనిపై నాకున్న నెనరుగా గుర్తుగా ఒక పుస్తకం అంకితమిచ్చి, అతడు వ్రాసిన గీతాలు అంతా ఒక్కటి అని కావ్యంగా వచ్చాయి. స్వశక్తి మీద రుజువర్తనం వల్ల పైకొచ్చి ఇప్పుడతడు సీనియర్ ఇంజనీరింగ్ మార్కెటింగ్. అతన్ని నేను ఆశాంతం అర్థం చేసు. సంగీత సుధానిధులు బాలమిలి, నేదునూరు కృష్ణమూర్తి, నూకల మహాబాది వెంకటప్పయ్య, ఓలేటి వెంకటేశ్వర్ల గారు అందరితో నాకు దగ్గర పరిచయం. వారందరి సంగీత బాణీలు నాకెంతో ఇష్టం. రేపల్లె కొత్త జంటు వీరరాఘవయ్య గారితో సాన్నిహిత్యం. వారి సగ్రామమైన ఉల్లిపాలెం హై స్కూల్లో ఉపన్యసించిన నాటి నుండి వారు రాయిస్ ఉపాధ్యాయ ట్రైనింగ్ పొందారు. ప్రస్తుతం మందుల షాపుకి కామం. వారింట్లో నేను ఒక సన్నిహిత బంధువులుగా మసలుతూ ఉండేవారు. ఒంగోలు ఎస్జి సుందరం మాస్టర్, దేవ సహాయం మాస్టర్, ధ్రువీయమ్మ, ధారా రామనాథ శాస్త్రి గారు నాకెంతో పరిచయం. నాగార్జున సాగర్లో ఆర్టిస్టు కొండిపర్తి శేషగిరిరావు, విజయవాడ గ్రంథాలోద్యమ ప్రముఖులు పాతూరి నాగభూషణం, తాడేపల్లి గూడెంలో పసల సూర్య చంద్రరావు, గోడవల్లి నరసింహారావు, తణుకులో హరిశ్చంద్ర ప్రసాద్, వారి తండ్రి కవి బాలగంగాధర తిలక్, ఈమని వెంకట్రామయ్య, అల్లూరి సత్యనారాయణరాజు, పండిత సత్యనారాయణరాజు, డాక్టర్ సోమరాజు, అడ్వకేట్ భీమరాజు, మనోరమా వర్మ దంపతులు, వరంగల్లులో కాళోజీ, నేరెళ్ల వేణుమాధవ్, రామేశ్వరరావు వాళ్ళ అన్నయ్య తమ్ముడు, పాములపర్తి సదాశివరావు, వరవరరావు గారు, విశాఖలో అత్తలూరి నరసింహారావు, చందు సుబ్బారావు, మసూన, నట్టరాజు దంపతులు, అవనిగడ్డలో మండలి కృష్ణారావు, జోస్యుల సూర్యనారాయణమూర్తి గారు, వేటపాలెంలో రాజుపాలెం శేషగిరిరావు, మల్లికార్జునరావు, గోదా గ్రంథమాల స్థాపకుడు శ్రీమాన్ కేటీఎల్ నరసింహారాచార్య, కేంద్ర గ్రంథాలయ కార్యదర్శి డాక్టర్ వెలగా వెంకటప్పయ్య, ఉయ్యూరులో మా ఏసీ గ్రంథాలయ నిర్మాణానికి ఆయన ప్రతి వారము 10 రోజులకోసారి వచ్చి దీన్ని సూపర్వైజ్ చేసేవారు. బాల రచయితలు అలపర్తి వెంకట సుబ్బారావు, కవిరావు సాంబశివరావు, నవలా రచయిత లేటు శారద, ప్రఖ్యాత రచయిత రాబూరి భరద్వాజ గారు, వీరందరితో వివిధ విషయాలు చెప్పుకోదగ్గ పరిచయం. చిట్టిగూడు సంస్కృత ఓరియంటల్ కళాశాల వ్యవస్థాపకుడు శ్రీమాన్
ఎస్డిజి వరదాచార్య, దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు అభిమానం తోరగు, తట్టా నరసింహాచార్యులు కూడా ఒకడు. ఈయన జగ్గయ్యపేటలో శుభం అనే పత్రిక నడిపాడు. ఆయన వాళ్ళ అమ్మాయికి బాపట్లలో విశ్రాంతి జీవితం గడుపుతున్న మద్దులూరి రామకృష్ణ నాకు అత్యంత ఆదర్శ ఉపోధ్యాయులు. బాలరి వీళ్ళలో భీమిలిలో స్థిర నివాసం ఏర్పరచుకున్న చలంగారి పెద్దమ్మాయి సౌరీస్ అంటే నాకు గౌరవం. అక్కడే ఉంటున్న ఎన్ వీరేశలింగం పంతులు గారు నాకు అతి సన్నిహితులు. సముద్ర తీరంలో అందమైన గృహంలో సాంఖ్య జీవితం గడుపుతున్న డాక్టర్ డిఎన్ రావు గారు, వారి సతీమణి గొప్ప నవలారయ్య ద్వివేదుల విశాలాక్షి నాకు ఇష్టమైనవి. వాళ్ళిద్దరికీ చలంగారంటే అనన్య గౌరవం. హనుమాన్ జంక్షన్ నివాసంగా కేతినేడి సోదరుడు నన్ను మామగారు అంటూ గౌరవంగా పిలుస్తారు. వారిదొక ఆదర్శ అవిభాజ్యకుడు. ఆ అన్నదమ్ముల మధ్య నెలకొన్న ఔదార్యం ఎవరికైనా వివిధ వృత్తులలో నిమగ్నమై ఉంటారు. వారి గృహం నాకు ఒక చల్లని చక్కని విడి. పిఠాపురంలో ఉంటున్న మేకా సుధాకర్రావు, కాకినాడలో ఎం ఇస్మాయిల్ నాకు మధురమిత్ గొప్ప హృదయమును. వాళ్ళిద్దరూ విడివడని జంట. సుధాకర్రావు తరచు ఉత్తరాలు రాస్తారు, తమ గ్రంథాలు అందిస్తారు. ఇస్మాయిల్ గారు నేటి గొప్ప రచయితలలో ఒకరు. లోతైన చూపుతో ఊపుతో రచనలు చేస్తారు. కృష్ణశాస్త్రి గారికి ఇష్టమైన చలంగారి అల్లుడు వజీర్ రహమాన్ అన్నగా ప్రభుత్వ కళాశాలలో బోధనాచార్యుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసి వారొకసారి పాదుషా యూనియన్ తలపిస్తారు. పాదుషా అన్నట్టు పలుకులో రూపం. సుధాకర్ రావు గారు అమృతమూర్తి, ఆర్ద్ర మనసు, కవిత అభినివేశం కల. పాలకొల్లు నాకు పాలు పాతబడిన పట్టు. అక్కడ జానా నాగేశ్వరరావు మంచి సోషలిస్ట్ కళాప్రియ, వారి సహచారుని శుభలక్ష్మి మంచి నర్తకి. ఆ పట్టణాన గల చౌటవలి సత్యనారాయణ, దేవి రాధారమణ గుప్త గారు నాకు సాహితీ బంధు. వారికి నా ఎడగల అభిమానం ఇంత అంతా కాదు. వారిద్దరూ నా సాహిత్యం అంటే తగని అభిమానంతో. నరసాపురంలో నూకల సోమసుందరం వకీల్, గంధం ఆదినారాయణమూర్తి గారు, మల్లిబాబు గారు నాకు మనసుకెక్కిన మంచి. ఇందరే కాదు, నాకు మరెందరో స్నేహితులు హితులు ఉండ. అందరి పరిచయం పరిమళ గంధాన్ని అలదుకుంటూ ఆనందం అనుభవిస్తూ ఉంటా. ఈ రేఖ ముగింపులో మా సంక్రాంతి మధుర మిత్రులను గురించి, సమావేశాల గురించి వివరించటం ఎంతో అవసరం. మేమందరం వయభేదం వృత్తి భేదం వలసి ఒకే కుటుంబానికి చెందిన సభ్యులుగా సంక్రాంతి సమావేశాల్లో పాల్గొని ఈ వివరాలు గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారి నేను నా మిత్రుడు అనే గ్రంథం చివర అనుబంధ వ్యాసంగా వేగుంట కనకరామ బ్రహ్మం గారు వ్రాసిన స్మృతి రేఖలు ఆధారంగా సంగ్రహింపబడి మా సమావేశాలు 15 సంవత్సరాలు జరిగాయి. సంవత్సరానికి ఒక్కొక్క స్థలం చొప్పున. తొలి సమావేశం వట్లూరులో రామబ్రహ్మం గారి ఇంట్లో, తొలి సమావేశం పశ్చిమ గోదావరి మండలం పెదపుల్లేరులో కలిదిండి నారాయణరాజు గారి, వట్లూరులో 2 సార్లు, పెదపుల్లేరులో 2 సార్లు, ఘంటసాలలో గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారింట్లో 3 సార్లు, ఘంటసాల పాలెంలో తుమ్మల కృష్ణాబాయి గారింట్లో, తుమ్మపూడిలో సంజీవదేవి గారి గృహంలో, నిడుబ్రోలో పిబిఎన్ కళాశాలలో, వరంగల్ జిల్లా రామప్ప తటాకం దగ్గర హనుమకొండలో రామేశ్వరరావు కాళూజీ సోదరుల గృహంలో, పెడసన గల్లులో లింగం వీరభద్రయ్య గారి గృహంలో, విజయవాడలో బొందలపాటి శివరామకృష్ణ గారి శరత్ భవనలు, బళ్ళారులో ఒక్కొక్క సమావేశం జరిగి 15 సమావేశం. నేను 9 సమావేశాలకు వెళ్ళగలిగాను. ఈ తలంపు మొదట మా కులపతి వెంకట సుబ్బయ్య గారి మదిలో, కవిమిత్రుడు రంధి సోమరాజు గారి మదిలో మెదిలింది. వారు రామబ్రహ్మం గారితో చెప్పగా దాని కార్యరూపంలో ఆయన తొలి సమావేశం
1953. అందులో పాల్గొన్నవారు గొర్రెపాడి సంజీవ, నేను, రంది, వెలమాటి పద్మనాభం, వెలమాటి నారాయణ, తుమ్మల కృష్ణాబాయి, సాంవేదం జానకి రామశర్మ, కొండముది శ్రీరామచంద్రమూర్తి, ముల్లంగి రామకృష్ణారెడ్డి, ముక్తేవి లక్ష్మణదాస్, కొమ్మన రాధాకృష్ణ, వల్లభలేని కాశీ విశ్వనాథ్, ఆతిథేయుడు వేగుంట కనక రామ బ్రహ్మ. కవితా పఠనలు, మనసు ప్రసంగాలు నేను గేయాలు గానం చేసి అందరి మనసులో మా సమావేశం తీయని స్మృతులు స్థిరంగా నిలిచి 64లో బెజవాడ సమావేశానికి రామం బ్రహ్మం, కాళోజీ, సోమరాజు, పల్లా సుబ్బారావు, కృష్ణాబాయి, సంజీవదేవి, గొర్రెపాటి కులపతి, డాక్టర్ కె సదాశివరావు, పువ్వాడ శేషగిరిరావు, ఆచంట జానకిరామ్ వచ్చి 65 పెడసనగల్లులో జరిగిన సమావేశానికి పువ్వాడ, నేను, కాకాని, పల్ల, సోమరాజు, గోడవతి, నరసింహారావు, వెలమాటి ద్వయం హాజరయ్య. లింగం వీరభద్ర గారి ఆతిథ్యం. 65 పెదపుల్లేరులో నారాయణరాజు గారి ఇంట ఏర్పాటు రాజమర్యాద. అప్పుడు హెచ్వి రాంగోపాలం, గోడవల్లి, గడ్డపట్ట రామచంద్రయ్య, రెడ్డి, రావులు, సత్యనారాయణరాజు మొదలు వచ్చి 67లో రామప్ప తటాకందక సమావేశకర్తలు రెడ్డిరాజు, రావులు. అందులో పాల్గొన్నవారు కాళోజీ, పొట్టపల్లి రామారావు, హనుమల కృష్ణమూర్తి, చెన్నారావు, మాచిరాజు, దేవీప్రసాద్, వేగుంట మోహన ప్రసాద్, స్వరమౌళి, నరసింహారెడ్డి, మురళీధర్ వి మోహన ప్రసాద్. ఇందాక ఆయన వేగుంట రామబ్రహ్మం, వాళ్ళ అబ్బాయి మోహన ప్రసాద్, నారాయణరాజు, రామేశ్వరరావు, సివి కృష్ణారావు, కొమ్మన రాధాకృష్ణ, సంజీవదేవి, గొర్రెపాటి వీరభద్ర. 68 నిడుబ్రోలు కళాశాలలో జరిగిందని డాక్టర్ సదాశివరావు ఏర్పాటు, పాములపాటి బుచ్చినాయుడి ఆది. 69 ఘంటసాల గొర్రెపాటి వారి వచన పద సదరులు సాగిన సభకు కోలవెలు తెలంగాణ కవుడు రామేశ్వరరావు, కాళోజీ సోదరుడు హనుమల కృష్ణమూర్తి, సివి కృష్ణారావు, వెంకట్రామయ్య, నర్సయ్య. మిగిలిన వారు కాసుమల్లి రామచంద్రరావు, ధోనేపట్టి రామసుబ్బయ్య, వి అంజిరెడ్డి, రావెల సాంబశివరావు, యగళ్ళ రామకృష్ణ, లింగం వీరభద్రయ్య, చాట్రాయి బాబు, మార్ల వెంకటేశ్వరరావు, బంగోరే, బండి గోపాలరెడ్డి, వేమూరి నరసింహ. ఇంకా మా సమావేశాలు పాతూరి నాగభూషణం, గొట్టిపాటి బ్రహ్మయ్య, తొమ్మల సీతారామూర్తి, అద్దేపల్లి రామ్మోహన్ రావు, టిఎల్ కాంతారావు, యలవర్తి రోసయ్య, కొండిపత్తి శేషగిరిరావు. మా మధుర మిత్రుల సంక్రాంతి సమావేశం మహాభాగ్యాన్ని సమకూర్చాయని చెప్తాం. లాంఛనాలు ఎవరికి వారి పరిచయం చేసుకుని కవిత్వము, ప్రసంగము, చిత్రకళ ప్రదర్శనము, చిత్రకళా విధానము, గానము, చతుర భాషణము చేయటం జరిగి విశ్రాంతి సమయాలు తీయని కబురు, కొత్త వారి మధ్య పరిచయాలు సాగి. ఈ సమావేశాల్లో కొన్ని హైలైట్: గొర్రెపాటి బాబు పెద్దరికం, కలుపుగోడుతనం, రంది సోమరాజు పదునైన కవిత ఆవిష్కరణ, రామేశ్వరరావు గారి కన్నీరు ఉర్దూ కవిత, బంగోరే పరిశోధన పాఠం, అందరికీ ఆడబడుచు కృష్ణాబాయి స్త్రీ సమస్యల గూర్చి భాషణ, కొండిపట్టి శేషగిరిరావు చిత్ర కళారాధన, సంజీవదేవి ప్రకృతి దృశ్య చిత్రణ ప్రదర్శనం, హనుమల కృష్ణమూర్తి సరస్వతి సాక్షాత్కార కావ్య పఠనం, నా ఆట పాట అల్లరి. రేపు స్నేహ సౌభాగ్య రేఖ గురించి తెలుసు.